హలో అండి. ఈరోజు నా స్టైల్‌లో ఆనపకాయ తాలింపు అయితే చేసి చూపించబోతున్నాను. నేనైతే దీన్ని మా అమ్మగారి దగ్గర అయితే నేర్చుకున్నానండి. చాలా బాగుంటుంది. మీరు చాలా రకాలుగా తిని ఉంటారు కదా! ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే చేసుకోవడం కూడా చాలా ఈజీ. ముందుగా అయితే ఆనపకాయని తీసుకొని పైన ఉన్న తొక్క అయితే చెక్కేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. అలాగే ఒక టమాటాని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయ, అలాగే ఒక 3 పచ్చిమిర్చిని అయితే తీసుకోవాలండి. ఇవన్నిటిని కలిపి అయితే ఒక కుక్కర్ గిన్నెలో అయితే వేసేసుకోవాలండి. నేనైతే ఈ కూరని కుక్కర్లో అయితే వండుతున్నానండి. ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత పసుపు, సాల్టు, అలాగే చింతపండు రసం కూడా అయితే వేసేసుకోవాలి. చింతపండు రసం అయితే వేసేసుకున్న తర్వాత కుక్కర్ మూత అయితే పెట్టేసుకోవాలి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ అయితే పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి. ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత అయితే స్టవ్ ఆపేసుకొని మూత తీసి చూస్తే వాటర్ అయితే ఉన్నాయి కదండి. ఇంకా వాటర్ని అయితే సెపరేట్ చేసేసి మిగతాదైతే మెత్తగా అయితే మ్యాష్ చేసుకోవాలి, వీడియోలో చూపించినట్టుగా. ఇంకా ఫైనల్గా అయితే తాలింపు కూడా అయితే వేసేసుకుందామండి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. వెల్లుల్లిపాయ, అలాగే కరివేపాకు, జీలకర్ర, ఎండుమిర్చి, ఎండు రొయ్యలు కూడా అయితే తీసుకుంటున్నానండి. ఈ కర్రీకి ఎండు రొయ్యలు అయితే బాగా టేస్ట్ వస్తుంది వేసుకుంటే. మీకు ఒకవేళ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇలా ఎండు రొయ్యలు ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడే జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకొని ఒకసారి అయితే ఫ్రై చేసేసుకొని మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న ఆనపకాయని కూడా వేసేసుకొని ఒక 5 మినిట్స్ పాటు అయితే మగ్గించుకొని స్టవ్ ఆపేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే ఆనపకాయ తాలింపు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.